హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మేము అరుణాచలం వెళ్ళాక ఎలాంటి ఫేస్ చేసాం, ఎలాంటి మిస్టేక్స్ చేసాం, అండ్ మాకు ఆ పౌర్ణమి రోజు స్పెషల్ దర్శనం ఎలా వచ్చింది, సో ఇవన్నీ కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. సో నెక్స్ట్ టైం మీరు అరుణాచలం వెళ్ళాక మీకు ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, ఈ వీడియోలో నేను గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎక్కడి నుండి చేయాలి అని ఇలాంటి ఏమి కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఇన్ఫర్మేషన్తో పాటు ట్రూత్ కూడా. సో మనం ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, సో మనకి తెలిసిన వాళ్ళని కానీ, లేకపోతే వెళ్ళొచ్చిన వాళ్ళని కానీ, అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళని కానీ మనం తోడు తీసుకుని వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. సో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే యూట్యూబ్లో, గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ చాలామంది వీడియోస్ పెడుతున్నారు ప్రతి ప్లేస్ గురించి, అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. సో మరి వాళ్ళు ఇస్తున్నారు ఓకే, కానీ ప్రతిదీ కూడా మరి వాళ్ళు చెప్పినట్లే ఉండదు. చాలా వరకు మనం కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం డబ్బుల విషయంలో, ఫుడ్ విషయంలో. సో ఇలాంటి మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసామో, సో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి, ఓన్లీ స్పెషల్ దర్శనం గురించి తెలుసుకోవడానికి కోసం వచ్చిన వాళ్ళైతే అది ఓన్లీ పిల్లలు ఉన్న వాళ్ళకేనండి. సో దానికోసం వచ్చిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయండి. ఎందుకంటే టైటిల్ పెట్టి వ్యూస్ కోసం ఇలా చేస్తారని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే నాకు అది ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను కూడా అలాగే, ఎవరైతే ఇలా రాంగ్గా పెడతారో వాళ్ళని అలాగే అనుకుంటాను. సో కానీ ఈ వీడియోలో ఏంటంటే నేను అంటే నిజంగా అక్కడ మనం ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తాం, నిజంగా అక్కడ వెళ్ళాక మనకి ఎలా ఉండిద్ది, సో నిజంగా డబ్బుల విషయంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, సో ఇవన్నీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళైతే పూర్తిగా వీడియో చూడండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో మేమైతే కేరళ నుండి అరుణాచలం వెళ్ళాం. ఎర్లీ మార్నింగ్ షొర్ణూరు నుండి 5కి ట్రైన్ ఉందన్నమాట కాట్పాడి వరకు. సో కాట్పాడిలో మేము వెళ్ళేసరికి 2 అయింది. సో 2కి ఎగ్జాక్ట్గా కాట్పాడిలో అరుణాచలంకి ట్రైన్ ఉంది. సో అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళేసరికి ఈవినింగ్ 5 అయింది. సో ఇంకా అక్కడి నుంచి రూమ్కి వెళ్ళడానికి మేము ఆటో మాట్లాడుకున్నాం. సో ఆటో వాళ్ళు ఏంటంటే 300 ఛార్జ్ చేశారు. అది జస్ట్ తక్కువ డిస్టెన్సే కదన్నా కూడా వాళ్ళు ట్రాఫిక్ ఉందని అది ఇదని చెప్పి అంత ఎక్కువ తీసుకున్నారు. సో అక్కడ మెయిన్ జాగ్రత్త, ఎందుకంటే మనకు తెలియదు కదా. సో ఆటో వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. సో మాట్లాడుకొని ఈవెన్ సర్వీస్ ఉన్నా కూడా దాంట్లోనే వెళ్ళండి. మేము బేబీ ఉంది, అది కాక కొంచెం బాగా అలసిపోయాము అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోయాము. బట్ ఇక్కడ మెయిన్ చెప్పాలంటే ఛార్జెస్ విషయంలో చాలా జాగ్రత్త. సో డబ్బులు అక్కడ ఎక్కువ అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ఫుడ్. నేను అరుణాచలం వద్దాం అనుకున్నప్పుడు సో ఫస్ట్ నేను చూసింది ఏంటంటే రూమ్స్ అండ్ ఫుడ్ గురించి. సో రూమ్ అయితే మాకు మంచిగా దొరికింది. బట్ ఫుడ్ అయితే యూట్యూబ్లో చెప్పినవన్నీ కూడా నేను ట్రై చేశాను. ఈవెన్ 4-5 హోటల్స్ నేను ట్రై చేశాను. ఆనంద్ భవన్, కన్నా హోటల్, ఆంధ్ర మెస్, ఇలా చాలా ట్రై చేశాను. బట్ ఎక్కడ కూడా ఫుడ్ బాగాలేదు. దానికన్నా మా వారు బయటికి వెళ్ళి సంథింగ్ రోడ్డు పక్కన చిన్న హోటల్స్ ఉంటాయి కదా, సో అలాంటి చోట టిఫిన్ అండ్ ఫుడ్ తీసుకొచ్చారు. అక్కడ చాలా టేస్టీగా ఉంది. అది కూడా ఎక్కడో కాదు, సౌత్ గోపురం అటు సైడ్ కొంచెం చిన్న హోటల్స్ ఉన్నాయి. సో అక్కడే అనమాట. సో అక్కడ ఫుడ్ బాగుంది. ఇంకా అక్కడే ట్రై చేయండి. ఇలా చూసి మాత్రం ట్రై చేయొద్దు. ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు, లోకల్స్ వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి. కానీ ఇలా అయితే ట్రై చేయొద్దు, ఎందుకంటే చాలా రిగ్రెట్ అవుతారు. డబ్బులు వేస్ట్ అయిపోతే మంచిగా ఉండదు ఫుడ్. ఇంకొకటి, దర్శనం గురించి చెప్పాలంటే సో మేము ఆల్మోస్ట్ ఇంకా మా గిరి ప్రదర్శన అయ్యేసరికి 11 అయిపోయింది. సో ఇంకా అంత ఎండలో మేము వెళ్ళి లైన్లో నుంచేసరికి నాకు కళ్ళు కూడా తిరిగిపోయినాయి. అండ్ మా హస్బెండ్ కూడా హెల్త్ బాగాలేదు అంతగా ఆ టైంలో. సో నేను ఇంకేం చేశాను, బేబీని ఎత్తుకొని పక్కన కూర్చున్నాను. సో అప్పుడు చాలామంది చెప్పారు ఇలా పిల్లలు ఉన్న వాళ్ళకి వెస్ట్ గోపురం సైడ్ వెళ్తే అటు లోపల తీసుకెళ్తారని. బట్ అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళెవరు అలా ఈరోజు పౌర్ణమి కదా, సో అలా ఏమి ఉండదు, సో నార్మల్గా లైన్లో నుంచోవాలన్నారు. ఇంకా అలా పక్కన కూర్చుంటే అప్పుడు ఒక పోలీస్ సార్ వచ్చి డైరెక్ట్గా నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉంది, తనకు కూడా పిల్లలు ఉన్నారన్నమాట. సో మమ్మల్ని అండ్ మా హస్బెండ్ వాళ్ళని ఇంకా లోపల తీసుకెళ్లారు. డైరెక్ట్గా దర్శనం అనమాట. సో కొంచెం ఒక చిన్న లైన్ ఉంది, లోపలికి వెళ్ళాక ఇంకా అక్కడ నుండి అగవరకు తీసుకెళ్లారు. ఇంకా అక్కడి నుంచి తొందరగా అయిపోయింది. సో నిజంగా చెప్పాలంటే ఆ రోజు మా బుడ్డోడే మాకు లెక్క అనిపించింది. ఎందుకంటే ఆ శివయ్యే మాకు ఆ రోజు చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే చాలామంది అన్నారు ఈరోజు దర్శనం అవ్వదు, పిల్లలు ఉన్నారు కదా, సో మీరు ఆయనకి వెళ్ళిపోండి, రేపు రండి అని. కానీ నిజంగా శివయ్య దయ వల్ల మాకు ఆ రోజు మంచిగా దర్శనం అయింది. అండ్ దీని తర్వాత మేము నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం. అక్కడ కూడా కొన్ని మిస్టేక్స్ చేసాం. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా అదండి. సో నెక్స్ట్ టైం ఎవరైతే అరుణాచలం వెళ్తారో సో ఇలాంటి వాటిలో జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ కూడా మంచిగా మీకు తెలుసుకొని తినండి. ఓకే గాయస్.